Welcome to 3rd BSc Semester 5 students to my Physics Lecture 32 on YouTube. My name is Naman VVSN Murthy, lecturer in Physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం ఫిజిక్స్ 5Aలో యూనిట్ 3 కంప్లీట్ చేసాం. ఇవాళ యూనిట్ 4 స్టార్ట్ చేద్దాం. టుడేస్ టాపిక్ ఈజ్ PN junction diode and VI characteristics for 3rd BSc Semester 5 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది 3rd BSc వాళ్ళకి క్లాస్ నెంబర్ 24. సో మనం ఫిజిక్స్ 5Aలో యూనిట్ 4 స్టార్ట్ చేస్తున్నాం. ఇది 7th చాప్టర్. ఇది బేసిక్ ఎలక్ట్రానిక్స్, ప్రాథమిక ఎలక్ట్రానిక్స్ అంటాం. ఫస్ట్ ఇంటర్మీడియట్లో చదువుకున్న కొన్ని ఫండమెంటల్స్ గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ కండక్టర్స్, వాహకాలు. ఏదైనా ఒక సబ్స్టెన్సు కరెంటుని దాని గుండా పాస్ అవనిస్తే దాన్ని కండక్టర్ అని పిలుస్తాం, వాహకాలు అని పిలుస్తాం. కాపర్ బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్సులేటర్స్, బంధకాలు. ఒక సబ్స్టెన్సు కరెంటుని కండక్ట్ అవనివ్వకపోతే, దాని గుండా పాస్ చేయకపోతే అలాంటి సబ్స్టెన్స్ని ఇన్సులేటర్ అంటాం, బంధకం అని పిలుస్తాం. గ్లాసు బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ సెమీ కండక్టర్స్, అర్ధవాహకాలు అని పిలుస్తాం. ప్రాపర్టీస్ ఇన్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ ఉండాలి. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో కండక్టర్ కింద బిహేవ్ చేస్తుంది, కొన్ని సిచ్యువేషన్స్లో ఇన్సులేటర్ కింద బిహేవ్ చేస్తుంది. అలాంటి వాటిని సెమీ కండక్టర్స్ అని పిలుస్తాం, అర్ధవాహకాలు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ జెర్మేనియం ఒకటి, సిలికాన్ ఒకటి. సెమీ కండక్టర్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ దాన్ని ప్యూర్ ఆర్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అని పిలుస్తాం, స్వభావజ అర్ధవాహకం. ఒక సెమీ కండక్టర్ని ప్యూర్ ఫామ్లో తీసుకుంటే దాన్ని ప్యూర్ ఆర్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అని పిలుస్తాం, దాని సహజ రూపంలో తీసుకోవాలి. సెకండ్ వన్ ఈజ్ ఇంప్యూర్ ఆర్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్, అస్వభావజ అర్ధవాహకం. ఇందులో ఒక ప్యూర్ సెమీ కండక్టర్కి ఇంప్యూరిటీ యాడ్ చేస్తాం, అప్పుడు ఇంప్యూర్ ఆర్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అని పిలుస్తాం, అస్వభావజ అర్ధవాహకం. సహజ అర్ధవాహకానికి మాలిన్యాన్ని కలపాలి. ఈ ప్రాసెస్ పేరు డోపింగ్ అంటాం, మాదీకరణం. ఎడిషన్ ఆఫ్ ఇంప్యూరిటీ టు ప్యూర్ సెమీ కండక్టర్ ఈజ్ నోన్ యాజ్ డోపింగ్. మాదీకరణం అంటే సహజ అర్ధవాహకానికి మాలిన్యాన్ని కలిపే పద్ధతిని డోపింగ్ అంటాం, మాదీకరణం. సో ఈ డోపింగు 2 టైప్స్లో చేయొచ్చు. అంచేత మనకి ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్లో 2 టైప్స్ ఉంటాయి. అస్వభావజ అర్ధవాహకంలో 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ దాన్ని పీ టైప్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ ఆర్ పీ టైప్ సెమీ కండక్టర్ అని పిలుస్తాం. పీ రకం అస్వభావజ అర్ధవాహకం లేదా పీ రకం అర్ధవాహకం. ఇక్కడ ప్యూర్ సెమీ కండక్టర్ తీసుకుని ట్రైవలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేస్తే, ట్రైవలెంట్ అంటే 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉండాలి, అది యాడ్ చేస్తే అప్పుడు ఆ సెమీ కండక్టర్ని పీ టైప్ సెమీ కండక్టర్ అని పిలుస్తాం. 3 సంయోజక మాలిన్యం అని పిలుస్తాం, 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఉండాలి. సో వెన్ ఏ ట్రైవలెంట్ impurity is added to a pure semiconductor, then it is known as p-type extrinsic semiconductor. సో ట్రైవలెంట్ ఇంప్యూరిటీతో డోప్ చేయాలి. సెకండ్ వన్ ఈజ్ n-type extrinsic semiconductor ఆర్ n-type semiconductor. రెండో దాన్ని n రకం అస్వభావజ అర్ధవాహకం లేదా n రకం అర్ధవాహకం అని పిలుస్తాం. ఇక్కడ ప్యూర్ సెమీ కండక్టర్కి పెంటావాలెంట్ ఇంప్యూరిటీతో డోపింగ్ చేయాలి. పెంటావాలెంట్ అంటే 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పంచ సంయోజక మాలిన్యం అని పిలుస్తాం. 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఉంటాయి, అది యాడ్ చేసినప్పుడు డోపింగ్ చేసినప్పుడు వచ్చిన దాన్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్ అని పిలుస్తాం. పంచ సంయోజక మాలిన్యంతో మాదీకరణం చేస్తే ఎన్ రకం అర్ధవాహకం ఏర్పడుతుంది. సో పీ టైప్ సెమీ కండక్టర్ ఫామ్ అవ్వాలంటే
ట్రైవలెంట్ ఇంప్యూరిటీతో డోపింగ్ చేయాలి. ఎన్ టైప్ సెమీకండక్టర్ ఫామ్ అవ్వాలంటే పెంటావలెంట్ ఇంప్యూరిటీతో డోపింగ్ చేయాలి. నెక్స్ట్ కాన్సెప్టు పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే తెలుసుకోవాలి. ఒక పీ టైప్ సెమీకండక్టరు బార్ షేప్లో తీసుకుంటాం. అలాగే ఎన్ టైప్ సెమీకండక్టర్ కూడా బార్ షేప్లో తీసుకుని ఈ రెండు బార్లు ఒకదానికొకటి జాయిన్ చేస్తాం. అప్పుడు ఫామ్ అయిన దాన్ని పిఎన్ జంక్షన్ డయోడ్ అని పిలుస్తాం. డయోడ్ అని పేరు ఎందుకు పెట్టారంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఎలక్ట్రోడ్స్. పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఒకటి, నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఒకటి ఉండడం మూలాన్ని డయోడ్ అని పిలుస్తాం దీన్ని. సో పీ టైప్ మెటీరియల్లో ఇంటర్మీడియట్లో చదువుకున్నారు డీటెయిల్డ్గా. మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అంటాం, పాజిటివ్లీ ఛార్జ్డ్ హోల్స్ ఉంటాయి. ఎన్ టైప్ మెటీరియల్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్సు, నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో జంక్షన్ దగ్గర ఏమిటవుతుందంటే హోల్స్, ఎలక్ట్రాన్స్ ఒకదానితో ఒకటి అట్రాక్ట్ అయ్యి కంబైన్ అయిపోయి ఛార్జ్ లేనటువంటి ఒక రీజియన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఛార్జ్లెస్ రీజియన్ అంటాం దాన్ని. సో విచ్ ఈజ్ నోన్ యాజ్ డిప్లీషన్ రీజియన్ ఆర్ స్పేస్ ఛార్జ్ రీజియన్ ఆర్ ఛార్జ్ లెస్ రీజియన్. ఈ ప్రాంతాన్ని లేమి ప్రాంతం అని లేదా విద్యుదావేశ రహిత ప్రాంతం అని పిలుస్తాం. దీన్నే డిప్లీషన్ లేయర్ అని పిలుస్తాం, లేమి పొర. సో ఫైనల్గా జంక్షన్ దగ్గర ఒక పొటెన్షియల్ బ్యారియర్ ప్రొడ్యూస్ అయింది అని చెప్తాం. పొటెన్షియల్ అవరోధం ఏర్పడుతుంది. పిఎన్ జంక్షన్ డయోడ్కి బ్యాటరీ కనెక్ట్ చేసే ప్రాసెస్ పేరు బయాసింగ్ అంటాం. 2 టైప్స్ ఆఫ్ బయాసింగ్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం, పురోసెక్మం. బ్యాటరీ కనెక్ట్ చేసే ప్రాసెస్ పేరుని బయాసింగ్ అని పిలుస్తాం. సో ఫార్వర్డ్ బయాస్ అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ తీసుకుని ఒక బ్యాటరీ తీసుకొచ్చి కనెక్ట్ చేయాలి. పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ తీసుకొచ్చి పీ టైప్ మెటీరియల్కి, నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ తీసుకొచ్చి ఎన్ టైప్ మెటీరియల్కి కనెక్ట్ చేస్తే దాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం. సో వెన్ ది పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ టు పీ టైప్ మెటీరియల్ and negative terminal of the battery is connected to n type material, then it is known as forward bias. పురోసెక్మం అంటే పీ రకం అర్ధవాహకానికి ధన టెర్మినల్ని కలపాలి, అలాగే ఎన్ రకం అర్ధవాహకానికి రుణ టెర్మినల్ను కలపాలి. ఇలా కనెక్ట్ చేసినప్పుడు పాజిటివ్ టెర్మినల్ హోల్స్ని జంక్షన్ వైపు రిపెల్ చేస్తుంది, అలాగే నెగిటివ్ టెర్మినల్ ఎలక్ట్రాన్స్ని జంక్షన్ వైపు రిపెల్ చేస్తుంది. టువర్డ్స్ జంక్షన్ మూవ్ అవుతాయి. సో జంక్షన్ గుండా కరెంట్ పాస్ అవుతుంది అని చెప్తాం. అంచేత ఇది లో రెసిస్టెన్స్ పాత్ కింద బిహేవ్ చేస్తుంది. ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్ ఇచ్చినప్పుడు డిప్లీషన్ లేయరు విడ్త్ తగ్గిపోయింది, అంటే పొటెన్షియల్ బ్యారియర్ విడ్త్ తగ్గుతుంది. అంచేత ఫార్వర్డ్ బయాస్ని ఇంకో రకంగా చెప్పచ్చు, వెన్ ది బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ టు పిఎన్ జంక్షన్ డయోడ్ సచ్ దట్ ఇట్ డిక్రీజెస్ ది పొటెన్షియల్ బ్యారియర్ అని చెప్తాం. నెక్స్ట్ ది రివర్స్ బయాస్, తిరోసెక్మం. బ్యాటరీ టెర్మినల్స్ రివర్స్ చేస్తాం, అంటే నెగిటివ్ టెర్మినల్ తీసుకొచ్చి పీ టైప్కి, పాజిటివ్ టెర్మినల్ తీసుకొచ్చి ఎన్ టైప్కి కనెక్ట్ చేస్తాం. సో వెన్ ది నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ టు పీ టైప్ మెటీరియల్ అండ్ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ టు ఎన్ టైప్ మెటీరియల్, దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ రివర్స్ బయాస్. తిరోసెక్మం అంటే పీ రకం అర్ధవాహకానికి రుణ టెర్మినల్ను, ఎన్ రకం అర్ధవాహకానికి ధన టెర్మినల్ను కనెక్ట్ చేయాలి, కలపాలి. అప్పుడు దాన్ని తిరోసెక్మం అని పిలుస్తాం. ఇక్కడ ఏమిటవుతుందంటే నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ హోల్స్ని జంక్షన్ నుంచి బయటికి అట్రాక్ట్ చేస్తుంది, అలాగే పాజిటివ్ టెర్మినల్ ఎలక్ట్రాన్స్ని జంక్షన్ నుంచి బయటికి అట్రాక్ట్ చేస్తుంది, అంటే అవే ఫ్రమ్ ది జంక్షన్ మూవ్ అవుతాయి రెండూ కూడా. సో పొటెన్షియల్ బ్యారియర్ విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. అంచేత రివర్స్ బయాస్ని ఇంకో రకంగా చెప్పుకోవచ్చు. When a battery is connected to PN junction diode such that it increases the width of the potential barrier, then it is known as reverse bias అంటాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వోల్ట్ యాంపియర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ విఐ క్యారెక్టరిస్టిక్స్. వోల్ట్ యాంపియర్ అభిలక్షణాలు లేదా విఐ అభిలక్షణాలు. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసి వోల్టేజ్కి కరెంట్కి గ్రాఫులు గీయాలి. ఎక్స్పెరిమెంట్లో సర్క్యూటు డయాగ్రామ్లో చూపించినట్టు ఉంటుంది. పిఎన్ జంక్షన్ డయోడ్ సింబల్ ఇలా వేస్తాం. ఇక్కడ పీ టైప్ మెటీరియల్ని యారో హెడ్ లాగా వేస్తాం, ఎన్ టైప్ మెటీరియల్ని వెర్టికల్ లైన్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది జంక్షన్ డయోడ్ సింబల్.
సో ఒక వోల్ట్ మీటరు, ఒక యామ్మీటరు, రియోస్టాటు, బ్యాటరీ, ప్లగ్కి సర్క్యూట్లో చూపించినట్టుగా కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఫార్వర్డ్ బయాస్లో గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే విఎఫ్ అనేది ఫార్వర్డ్ వోల్టేజీ, ఐఎఫ్ అనేది ఫార్వర్డ్ కరెంట్ ఇన్ మిల్లీ యాంపియర్. జెర్మేనియంకి ఒక కర్వు, సిలికాన్కి ఒక కర్వు వస్తాయి. రివర్స్ బయాస్ గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే రివర్స్ వోల్టేజ్ విఆర్, రివర్స్ కరెంట్ ఐఆర్ ఇన్ మైక్రో యాంపియర్స్ ఉంటుంది. ఈ రెండిట్లకి గ్రాఫు జెర్మేనియంకి ఒకటి, సిలికాన్కి ఒకటి కర్వ్స్ వస్తాయి. ఇక్కడ ఫార్వర్డ్ బయాస్లో జెర్మేనియంకి కానీ సిలికాన్కి కానీ కరెంట్ వాల్యూ సడన్గా ఎక్కడి నుంచి అయితే రైజ్ అవుతుందో ఆ వోల్టేజ్ని థ్రెషోల్డ్ వోల్టేజ్ ఆర్ నీ వోల్టేజ్ ఆర్ కట్ ఇన్ వోల్టేజ్ అని పిలుస్తాం. ఆరంభ వోల్టేజీ అని పిలవాలి. రివర్స్ బయాస్లో కరెంట్ వాల్యూ ఎక్కడైతే ఇంక్రీజ్ అవుతుందో దాన్ని బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటాం. విచ్ఛేదన వోల్టేజీ లేదా భంజన వోల్టేజీ అని పిలుస్తాం దీన్ని. యాక్చువల్గా రివర్స్ బయాస్లో కరెంట్ పాస్ అవుదని చెప్తాం, కానీ మైనారిటీ క్యారియర్స్ అని ఉంటాయి వెరీ స్మాల్ అమౌంట్లో, వాటి మూలాన్ని మైక్రో యాంపియర్స్లో కరెంట్ పాస్ అవుతుంది. ఫార్వర్డ్ బయాస్లో జెర్మేనియంకి థ్రెషోల్డ్ వోల్టేజీ 0.3 వోల్ట్ ఉంటుంది, సిలికాన్కి 0.7 వోల్ట్ ఉంటుంది. సో ఇదంతా కూడా డీటెయిల్డ్గా పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి. సో వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.